గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు ఇప్పుడు ఒక కొత్త సమస్య ఎదురైంది. ముఖ్యంగా H1B వీసా ఉన్న వారిపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయ్యేలోపు పిల్లలకు 21 ఏళ్లు నిండితే వారు గ్రీన్ కార్డ్ కు అనర్హులు కావడమే ఈ కొత్త సమస్య. అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందేందుకు చాలా ఏళ్లు పడుతుంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో పిల్లల వివరాలు పేర్కొన్నప్పుడు ఆ పిల్లలకు 21 ఏళ్లు నిండితే వారిని చైల్డ్ కేటగిరీ నుంచి తీసేస్తారు. దీన్ని ఏజింగ్ అవుట్ అంటారు. 21 ఏళ్ల తక్కువ వయసున్న వారు చైల్డ్ కేటగిరీలోకి వస్తారు. అంతేకాదు, గ్రీన్ కార్డ్ వచ్చే సమయానికి ఆ పిల్లలకు 21 ఏళ్లు నిండిపోయినా ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ ఏజింగ్ అవుట్ కి సంబంధించి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తమ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంలో చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే చట్టం ప్రకారం గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ కు పట్టిన సమయాన్ని పిల్లల వయసు నుంచి తీసివేసి వయసును లెక్కించేవారు. దీనివల్ల చాలా మంది పిల్లలు 21 ఏళ్లు నిండినా కూడా గ్రీన్ కార్డ్ కు అర్హులుగా ఉండేవారు. ఉదాహరణకు, ఒక పిల్లాడికి 22 ఏళ్లున్నా అతని పేరెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వడానికి పట్టిన సమయం 2 సంవత్సరాలైతే చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ఆ పిల్లాడి వయసు 20 సంవత్సరాలుగానే లెక్కించేవారు. దీంతో ఆయన గ్రీన్ కార్డ్ కు అర్హుడయ్యేవాడు. అయితే కొత్త నిబంధన ప్రకారం ఈ పద్ధతిని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మార్చేసింది. ఇకపైన ఫైనల్ యాక్షన్ డేట్స్ అనే తేదీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ తేదీలు విదేశాంగ శాఖ ప్రతి నెల విడుదల చేసే వీసా బులెటిన్ లో ఉంటాయి. ఒకవేళ ఈ తేదీల ప్రకారం మీ వీసా నెంబర్ అందుబాటులోకి వచ్చే సమయానికి మీ పిల్లల వయసు 21 ఏళ్లు దాటితే వారు గ్రీన్ కార్డ్ కు అనర్హులవుతారు. కొత్త నిబంధన ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం గతంలో ఉన్న విధానంలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విదేశాంగ శాఖ మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించి 2 సంస్థలు ఒకే పద్ధతిని అనుసరించేలా చూడటం. అయితే ఇది వేలాది కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒక కుటుంబంలోని పిల్లలకు 21 ఏళ్లు నిండితే వారు తమ తల్లిదండ్రులతో గ్రీన్ కార్డు పొందలేరు. ఫలితంగా వారు కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక గ్రీన్ కార్డ్ కు అనర్హులైన పిల్లలు తమ చదువు లేదా ఉద్యోగం కోసం ప్రత్యేకంగా వేరే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు F1 స్టూడెంట్ వీసా, H1B వీసాల కోసం అప్లై చేసుకోవాలి. దీనికి అదనపు ఖర్చు, సమయం పడుతుంది. అంతేకాదు, H1B వీసా హోల్డర్ల పిల్లలు చాలా మంది చిన్నతనం నుంచే అమెరికాలో పెరుగుతారు. ఈ కొత్త నిబంధన వారి భవిష్యత్తు పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వారికి తెలిసిన దేశం అమెరికా మాత్రమే అయినా గ్రీన్ కార్డ్ లేకపోతే వారి భవిష్యత్తు గందరగోళంగా మారుతుంది. ఇక ఇండియాకి చెందిన H1B వీసా హోల్డర్లకు గ్రీన్ కార్డ్ లభించడానికి సాధారణంగానే చాలా ఏళ్లు పడుతుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో పిల్లలు 21 ఏళ్లు దాటిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కొత్త నిబంధన భారతీయ కుటుంబాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కొత్త నిబంధన పైన నిపుణులతో పాటు వలసదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన భవిష్యత్తులో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో వేచి చూడాలి. ఏదేమైనా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇదొక పెద్ద సవాలుగా మారింది.